హాయ్ ఫ్రెండ్స్, ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆవు. ఈ ఆవు అయితే పాలిచ్చే ఆవు ఫ్రెండ్స్. ఈ ఆవు మరియు ఆవు దూడ అయితే అమ్మకానికి ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఆవు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది, చాలా సాధు ఆవు అనమాట. దీనికి దూడ కూడా ఉంది చూడండి. ఇదే ఈ ఎరుపు రంగులో ఉండేటువంటి దూడ. మరి రైతు వద్ద మేత లేదంట, అందుకే అమ్మడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. రైతు అయితే పెంచుకునే వాళ్ళకి మాత్రమే అమ్మేస్తానని అంటున్నాడు. మరి చూడొచ్చు, ఆవు ఒకవేళ మీరు పెంచుకుంటామంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నంబర్. ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని పూర్తి విషయాలు రైతు ద్వారానే అడిగి తెలుసుకోండి. ధరల విశేషాలు, అదేవిధంగా అడ్రస్ వచ్చేసి నేను చెప్తాను చూడండి. అడ్రస్ వచ్చేసి పెరువిలి గ్రామం, మద్దికేర మండలం, కర్నూలు డిస్టిక్ అనమాట. మరి మీకు ఈ ప్రదేశం మీకు రావడానికి అనుకూలంగా ఉంది అనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తుండేటువంటి నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆవు అయితే చాలా మంచి ఆవు ఫ్రెండ్స్, చాలా చాలా సాధు ఆవు. ఎవరిని ఏమనదు, చిన్న పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళినా కానీ ఏమనదు అనమాట. చాలా సాధు ఆవు, పొడిచేది లేదు, ఏం లేదనమాట. మరి అధికమైనటువంటి పాలు ఇచ్చి ఆవే అమ్మేస్తామని అంటున్నారు రైతులు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రమే ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఊరూరికే మాత్రం రైతులకి ఫోన్ చేయకండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఆవు అయితే చాలా బాగుంది, పేరు పెట్టకేం లేదు. అంటే ఇక్కడ మేత లేదు కాబట్టి ఇది కొంచెం బక్క చిక్కినట్లు కనిపిస్తుంది. మీరు తీసుకెళ్లి దీనికి ఫుల్గా మేత పెట్టారనుకోండి, ఇది చాలా ఫుల్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది, బాగా అవుతుంది. ఇవి స్టార్టింగ్లో ఈ ఆవు చాలా బాగుండేదంట. ఏమంటే ఈ రైతుల దగ్గర మేత లేదంట. వీటిని ఈ మొత్తం ఆవులు, వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఆవులు మొత్తం కూడా అమ్మేసి వీళ్ళు వలస వెళ్ళిపోతున్నారంట హైదరాబాద్కి. అందుకే ఈ ఆవులన్నీ కూడా అమ్మాల్సి వచ్చింది అని రైతు మాతో అంటున్నాడు. అంటే ఇప్పటికే చాలా ఆవులు, ఎద్దులు అమ్మేశారంట. ఇక ఈ 2-3 ఆవులు ఉన్నాయి. ఇక ఈ ఆవు కూడా అమ్మేసి వాళ్ళు హైదరాబాద్ కంటే వెళ్ళిపోతారంట. మరి మీకు కావాలంటే ఫ్రెండ్స్ మరి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.